నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కుప్పకట్టి గ్రామంలోని శివాలయంలో స్వాములు 41 రోజుల మాల ధరించి శివలింగానికి పూజలు చేశారు. అనంతరం స్వాములు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలయం ఎంతో పవిత్రమైనదని, మహాశివరాత్రికి ముందు ఇక్కడ భక్తులు శివుణ్ణి ఆరాధిస్తూ పూజలు, అభిషేకాలు చేస్తుంటారని అన్నారు. ఈ శివాలయాన్ని దర్శించుకోవడం భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తారని అన్నారు. మా గ్రామం కుక్కల్, మండలం భీమగల్, జిల్లా నిజామాబాద్. ఈ కుక్కల్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయం గత 500 సంవత్సరాల కింద ఇది స్వయంభూగా వెలవడం జరిగింది. కానీ మా గ్రామానికి తెలవడం ఒక 100 సంవత్సరాల క్రితం తెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ పూజలు, కార్యక్రమాలు, దీపారాధన అవన్నీ జరుగుతుంది. ఇక ప్రస్తుతం అయితే అంత పెద్దగా గ్రామం మారుమూల ఉంది కాబట్టి డెవలప్మెంట్ లేదు. అయినా కానీ నేను ఒక ఈ గ్రామం వాసిని దైవభక్తిని అనుసరించి సదామాల తీసుకొని ఇప్పుడు గురుస్వామిగా, శివానంద స్వామిగా ఇక్కడ పూజ జరుపుతున్నాను. అందరి భక్తులందరికీ మాలలేస్తూ 41 రోజు మండలాధ్యక్షగా, 21 రోజు అర్ధమండలాధ్యక్షగా, 11 రోజులు పావమండలాధ్యక్షగా చేస్తూ పూజ చేస్తూ ప్రొద్దున 6 గంటలకు ఇక్కడ హారతి, భజన కార్యక్రమం మరియు సాయంత్రం కూడా 6 గంటలకు హారతి జరుగుతుంది. స్వాములందరూ ఏకదృష్టితోటి శివనామ జపం చేస్తూ మంచి స్థానంలో ఉన్నారు. మెల్లమెల్లగా డెవలప్ కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అయినా మా గ్రామాభివృద్ధి కమిటీ కూడా ఉంది. కానీ మా గ్రామ స్థాయిలో అంత పెద్దగా లేకపోవడం వల్ల అభివృద్ధికి రావడం లేదు. దీనికి కూడా ప్రభుత్వ దృష్టిలో కూడా వచ్చి మా గ్రామానికి ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మేము వర్ణిస్తుంది కాబట్టి ఇది నిజమైన స్వయంభూ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మళ్ళీ ఆ స్వయంభూ మీద బండలు కూడా ఒక పడిగలాగా ఉంది. అది ఎంతో పవిత్రమైన స్థానం. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క దేవస్థానం ఎంతో గొప్పది. ఈ గ్రామానికి కుప్పగంటి రాజేశుడు అనే స్థానం ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ప్రతి సోమవారం నాడు ఎందుకు వస్తున్నారు, నైవేద్యం చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళకు మాత్రం కోరిన కోరికలు, సంతానం లేని వాళ్ళ సంతానం, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇది మా యొక్క నమ్మకం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేము ఇక్కడ 21 మంది మండలం అలా వేసుకున్నాం సాంబలం. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో మా భక్తులు ఇక్కడ వస్తారు. ఇక్కడ దూర ప్రాంతం నుండి, మహారాష్ట్ర నుండి, నిజామాబాద్ నుండి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. మరియు ఇక్కడ శివరాత్రి రోజు జాగరం అనేది కూడా జరుగుతుంది. భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇక్కడ. మరియు ఒక చిన్న చిన్న పనులు కూడా మన ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎవరైనా బస్సులు సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాన్ని కూడా అధికారులు పట్టించుకొని ఈ 2 సౌకర్యాలు చేస్తే మా టెంపుల్ అనేది ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది. మరియు ఇక్కడ భక్తులు ప్రతి సోమవారం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పూజలు కూడా మా పూజారి ఇప్పుడు మాట్లాడు ప్రతి సోమవారం మరియు రోజు కూడా పూజలు ఇక్కడ జరుగుతాయి.